నేలను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనప్పుడు అతడు ముమ్మారు కొట్టెమనెను. అందు నిమిత్తము దైవజనుడు అతని యొద్దకు కోపగించి, నీవు 5 మార్లను 6 మార్లను కొట్టినడలా సిరియను నాశనం అగురు వరకు నీవు వారిని మాత్రం హతము చేసి ఉండువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే శ్రీజనులను ఓడించదమని చెప్పారు. చూసారా, ఇక్కడ బైబిల్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలీషా దైవజనుడు అనేకమైన అద్భుతాలు చేశాడండి. బైబిల్లో నయమాన్ అనేటువంటి కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడు ఎవరండి? నయమాను కుష్టి వ్యాధి కలిగినప్పుడు ఆ కుష్టి వ్యాధితో మరి రాజు దగ్గర ఉండి సైనికుడుగా ఉంటున్నాడు, సేనాధిపతిగా. ఎవరైనా నయమాన్. ఆ సందర్భంలో మరి ఇశ్రాయేలు ఆ మీద వారు యుద్ధం చేసి ఆ ఇశ్రాయేల్లో ఒక కుమార్తె ఒక పాపం తీసుకొచ్చి నయమాన్ ఇంట్లో పెట్టినప్పుడు ఆ నయమాన్ ఇంట్లో పరిచయం చేస్తూ ఆ పాపం ఉంది కదా, నా ఏలిన వాడు బలహీనమై ఉన్నాడు, కుష్టి వ్యాధి కలిగి ఉన్నాడు, మరి ఆ వ్యాధి పోవాలంటే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? ఎలీషా అనేటువంటి దైవజనుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దైవజనుడి దగ్గరికి వెళితే ఏం కలిగింది? నా ఏలినవాడు అనగా ఆ నయమానికి కుష్టి వ్యాధి పోయిద్దని చెప్పినప్పుడు మరి ఆ విషయము తన భార్య, ఎవరి భార్య? నయమాను భార్య. మరి ఆ విని ఆ నయమాను రాజుతో చెప్తే ఆ రాజు అక్కడ ఆ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళమని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా వెళ్ళేటువంటి చూడండి చాలా విలువైనటువంటి వస్తువులు తీసుకెళ్తే నయమాన్ దగ్గరికి ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? అబ్బాయి నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగమని చెప్పినప్పుడు ఆ నయమాను కోపగించుకొని మా ప్రాంతంలో చక్కటి మరి కోనేరులు ఉన్నాయి, మరి అందులో నువ్వు మునగవచ్చు కదా, ఇక్కడ నువ్వు చెప్పింది ఏం చేయగలిగేటువంటి అహంకారంతో వెళ్ళిపోయాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన చెప్తున్నాడు, వెళ్ళయ్యా ఆయన గొప్ప దైవజనుడు, ఆయన మాటలు వినాలి అని చెప్పినప్పుడు వెంటనే దైవజనుడు దగ్గరికి వస్తున్నాడు. ఆ చెప్పినట్టుగా యోర్దాను నదిలోనికి ఎన్ని మార్లు మునిగాడట? 7 మార్లు మునిగినప్పుడు పసిపిల్లవాడి దేహం అయిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు అయినటువంటి ఎలీషా ఏమండి అద్భుతమైనటువంటి కార్యాలు బైబిల్ గ్రంథంలో చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దైవజనుడు ఇంకా అనేక అద్భుతాలు చేశాడు. ఏలియా చేశాడు, ఎలీషా చేశాడు. ఏమండి అలాంటి వారికి కూడా ఏమొచ్చిందట? మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఏ రోగం అండి? మరణకరమైన రోగం. కారణం ఏంటంటే మన మనుషులు, మన పుట్టుక ఇహలోక సంబంధంగా మనం పుట్టి ఉన్నాం. శరీర రక్త మాంసములు కలిగి ఉన్నాం. రక్త మాంసములు కలిగినప్పుడు బలహీనం అవడం సహజం. అందుకనే ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమైంది? బలహీనం. దీన్ని బట్టి అయ్యా ఈయన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, ఇక్కడ పలానా రాగం వచ్చింది అనడానికి వీళ్ళు. యేసయ్య గారు గొప్ప అద్భుతమైన కార్యాలు, పరిచర్య. ఈ రాష్ట్రం ఏంటి? వేరు రాష్ట్రాలు ఎన్నో వేల సంఘాలు పెట్టినటువంటి దైవజనుడు. ఆయన కూడా ఏమొచ్చింది? బలహీనత వచ్చింది. బలహీనతను రాష్ట్రంలో వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. బలహీనత లేనటువంటి ఆ వాడు ఏ మనుషుడు ప్రపంచంలో లేడు. ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన బలహీనత వస్తుంది. కారణం ఏంటంటే మనం నరులం, మనుషులం. ఈ లోక సంబంధమైనటువంటి విధానంలో ఉండడం ద్వారా ప్రకృతిని బట్టి లేక మొన్నగా వర్షాలు వచ్చినాయి. ఆ వర్షాలు అవ్వగానే ఏమొచ్చినాయి? తుఫానంగానే జ్వరాలు ఒకరి తర్వాత ఒకరు. తనిష ఆ కార్తీక జ్వరం తగ్గిందామంటే ఋతువు గారు ఏమన్నారు? వాళ్ళ అక్కకే జ్వరం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా చూడండి, ఈ దినం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ప్రవక్త అయినటువంటి ఎలీషాకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది. మరణకర రోగం అంటే అది సామాన్యమైన రోగం కాదు.
మరణకరమైన రోగం, మరణానికి దారి తీసేటువంటి రోగం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన స్వస్థపరిచే దేవుడు. అపోస్తలుడు పౌలు అంటాడు, నాకు ఒక బలహీనత ఉంది, ఒక వ్యాధి ఉంది నాలో అంటాడు. ఏమండి, ఆయన ప్రతిరోజు జ్వరం వచ్చేదట. అది ఒక ముళ్ళు దేవుడు పెట్టాడు. కనుక దేవుడు ఏ వ్యక్తిని ఏ విధంగా వాడుకోవాలో ఆ వ్యక్తికి కొన్ని కొన్ని బలహీనతలు పెట్టి ఆ వ్యక్తిని బలంగా దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ బలహీనత పెట్టాడు, రోగం వచ్చింది చచ్చిపోతాను కాదు, దేవుని ఉద్దేశం అది కాదు. ఆ వ్యాధిని బట్టి ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును ప్రేమించేటువంటి వారలారా, ఈ బైబిల్ గ్రంథంలో మొట్టమొదట మన వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషాకు ఏ రోగం వచ్చేదట? మరణకరమైన రోగం వచ్చినా ఆయన గొప్ప గొప్ప డైరెక్షన్స్ ద్వారా ఏమన్నా యుద్ధము చేయించాడు. బలమైనటువంటి దేవుడు, బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, శూన్యములో నిరాకారం. హల్లెలూయా. సృజించినావు నీవు, సృష్టికర్తవు నీవు. హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, చూడండి, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఏ రోగం వచ్చిందంట? మరణకరమైనటువంటి రోగము వచ్చింది. చూడండి 20వ వచనంలో, తరువాత ఎలీషా మృతి పొందగా ఏమయ్యాడైనా? బ్రతికాడా చనిపోయాడా? ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఎక్కడ ఉంచారట? సమాధిలో ఉంచారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయులు సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు, ఆ ఇశ్రాయేలు దేశం మీదకి మోయాబు దేశం యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ఎలీషా ఎక్కడ ఉన్నాడు? చెప్పండి గట్టిగా. సమాధిలో ఉన్నాడు, చనిపోయాడు. అది ఏం జరిగింది? కొందరు ఒక శవమును పాతి పెట్టొచ్చు, సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా ఆ వచ్చిన సైన్యానికి భయపడి ఈ శవాన్ని ఎక్కడ పెట్టారంట? ఆ ఎలీషా ఉన్నటువంటి సమాధిలో పెట్టినప్పుడు. మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో దాంట్లో చూపిస్తున్నాడు. ఒక పరికరం తీసుకెళ్ళి అక్కడ పెడితే కింగ్ 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 సౌండ్ వస్తే దాంతో ఏం కనపడుద్ది? కొంతమంది బంగారం నిధులు దొరుకుతాయి కొంతమంది. అలాగే ఒక ఇంగ్లీషు సమాధి బాగా పాతపడిపోయి పాసి పెట్టేసి నల్లగా ఉంది. ఈ పెట్టగానే ఏమవుతుంది? కింగ్ 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 సౌండ్ వస్తుంది. ఆడు గుంట తీసి తవ్వాడు. మొత్తం తవ్వితే సమాధులు కూడా తవ్వేస్తారండి, ఏది ఆగదు. తవ్వినప్పుడు ఆ లోపల చేయి పెట్టి తీస్తే ఒక పెట్టి వచ్చింది, ఇంత పెట్టి వచ్చింది. ఆ పెట్టి ఓపెన్ చేసి చూస్తుంటే మనం యేసు ప్రభు ఫోటోలు ఉంటే చూసారా? మరియమ్మ గారి ఫోటోలు, యేసు ప్రభు ఫోటోలు, ఆ మెడలో వేసుకున్నటువంటి శిలువులు, ఇవన్నీ వస్తాయి కానీ ఏమి లేవు, వెలివేరు. అంటే ఆ వ్యక్తికి అవి ఇష్టమై ఉంటాయి, అందుకని అవి ఇష్టమైన పెడతారు. చాలా మంది చనిపోయిన తర్వాత అయ్యా మా ఆయనకి బాగా ఇష్టమైంది ఏంటిది? అసలు అది లేకుండా ఉండేవాడు కాదయ్యా. అందుకనే ఆయన ఒక రమేష్ గారు ఒక ఆయన ఉన్నాడు, వాడు అబ్బాయి సమాధికి ప్రార్థన చేయడానికి తీసుకెళ్తారు విజయవాడలో. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి పెడతారంటే ఇంటిలో నుంచి ఒక ఫ్రై, ఒక కర్రీ, ఏమండి ఒక గ్లాసులో మందు, ఏంటి అని ఏ పనులంటే ఇవన్నీ. అయ్యా బాగా ఇష్టమైంది తాగుతాడా? అయ్యగారు వచ్చి తింటారా? ఏమా తింటారు? వచ్చి తింటారుగా, తెలుసుగా. బైబిల్లో ఒక మాట ఉంది, వాడు చనిపోయినటువంటి వాడికి భూమి మీద ఏ పాలు పంపులు లేవంటే అంతే సంపలేదు. అయ్యా దెయ్యమై వచ్చేసాడయ్యా, రాత్రి కడుపు తీయగానే ఎదురుగా నిలబడ్డాడయ్యా. ఏమండి ఇవన్నీ అపోహ. దెయ్యాలనే బైబిల్లో యేసు ప్రభు కూడా వదిలించాడు. అయితే దురాత్మ సాతానుగాడు ఏం చేస్తాడంటే విశ్వాసులైన వారిని భయపెట్టడానికి ఆ రూపంలో కనపడతాడు. సాతానుగాడే కనపడేది. నిజంగా ఆడే దెయ్యాలైతే
మనం నిలబడతామా, నడుస్తూ ఉంటే వాళ్ళు వెనకాల నుంచి ఒక దొంగ అంతా ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు, మనం బతకగలవా? కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి ఇక్కడ ఎలీషా యొక్క శవాన్ని ఎక్కడ పెట్టారంట? సమాధిలో ఉంచారు. ఒక సంవత్సరం తర్వాత, అంటే సంవత్సరం తర్వాత శవం ఎట్లా ఉంటుంది? పాడైపోద్దా, బాగుంటుందా? పాడైపోయింది, ఎముకలే, ఏముండదు, ఎముకలు కూడా ఎముకలు ఉంటాయి. ఆ భయపడిపోయి ఆ శవాన్ని అందులో పెట్టారని తీసుకొచ్చి పెట్టగానే ఏం జరిగిందంటే, కొందరు ఒక శవం పాతి పెట్టుడు సైన్యంలోకి భయపడి ఆ శవం ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శవం ఏమైంది? ఆ ఎముక తగిలి ఎవరికి? ఆ శవానికి తగిలి ఏం చేశాడట? అక్కడ లేకపోతే మనం ఉంటాం, పరిగెత్తాం. అస్సలు అక్కడ ఆ పరిసర ప్రాంతాలు మనం ఉండమండి. నిజంగా మనిషికి ఉన్న భయము. ఈ మధ్య మా ఏరియాలో కోతులు ఎక్కువైపోయాయి. ఆ కోతులు కంప్లైంట్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కంప్లైంట్ చేసినా, మరి నాయకులు వచ్చినప్పుడు అడుగుతాయా ఇట్లా పరిస్థితి అంటే, మేము చేస్తా ఉన్నారు కానీ వాళ్ళకి అర్థమైపోయినది రా. అయితే ఇప్పుడైనా వాళ్ళు అనేది ఏంటంటే, ఒక 10 మంది వచ్చి మున్సిపాలిటీ దగ్గర కంప్లైంట్ పెట్టమంటున్నారు. అవి ఏంటంటే, ఒకటి అవి మనుషులు అవి అంటా ఉంటుంటే మనం ఏమన్నా అమ్మో అని పరిపెట్టాం అనుకోండి, నిజంగానే వచ్చేస్తాం. అప్పుడు ఏం చేయాలంటే అది అట్టా మనం ఎదరకనా ఏమవుతుంది? ఒప్పుకోండి. చూసారా, అవి చేసే చేష్టలో వెరైటీ ఉంటాయి. చూడండి, మనము భయపడటకు పిరికివారం కాదు, మనము దేవుని ఆత్మను కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువైపోయిన మందులు అవి చేసే చిందులు సామాన్యం. దాన్ని అన్నాం అనుకో, కరెక్ట్గా వచ్చి రేకులు ఎట్టు పెట్టి ఇట్ట ఏమైతే రేకులు పత్తీలు కట్టుకున్నాం, అప్పటి నుంచి కోతులు మండలైపోయాయి. కనుక చూడండి, మనం ఏ విషయంలో భయపడుట అనేటువంటి మాట గురించి చెబుతున్నా. ఎప్పుడైతే ఆ శవములకు, ఆ శల్యములకు, ఎప్పుడైతే అస్థి పంజరానికి, ఎలీషా దైవజన అస్థి పంజరానికి మనమైతే అలాంటి కార్యక్రమం జరిగిందనుకోండి, ఇక మనకెవడో వైద్యుడు అవసరం, క్యూలు కట్టిస్తాం జనాల్ని. ఈ ఎముక తెచ్చేసి ఎలీషా ఎముక తెచ్చి ఇంట్లో పెట్టుకొని దాంతో అద్భుతాలు చేస్తాం అంటాం. ఏ అద్భుతాలు? ఫ్రీగా కాదు, ఎలాగా? నీకు స్వస్థత వెళ్తే 1,00,000 రూపాయలు తీసుకొచ్చాడు పెట్టుకుంటాం. ఇలా అంత తెలివిగల వాళ్ళు సామాన్యులు కాదండి మనుషులు. అతికి తెలివి ఎక్కువ మనుషులకి. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చూసారా ఈ ఎలీషా ఎంత గొప్ప దైవజనం కాకపోతే ఆ ఎముకలు కూడా ఎముకకి తగిలినప్పుడు ఆ శవం కూడా లేచి కూర్చుంది. జీవం కలిగినటువంటి దేవుని శక్తి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి ఆ బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పేరేంటి? ఎలీషా. జాగ్రత్తగా నేను అడుగుతాను మిమ్మల్ని, ఆయన పేరేంటమ్మా? ఎలీషా. రెండో ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. 5:23. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షరసం కొంచెముగా పుచ్చుకొను. కొందరి పాపములు తేటగా బయటపడి ఆ న్యాయపు తీర్పునకు ముందుగా పడుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెడుచున్న అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడబడుచున్నవి, బయలుపడనివి దాచబడనేలవు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ తిమోతి ఏమండి, తిమోతి అనే దైవజనుడు కూడా ఏమొచ్చిందంటే, ఏ నొప్పి పట్టది? కడుపు నొప్పి. ఎలీషాకు మరణకరమైన రోగం వస్తే ఇంకొక ఆయన పేరేంటి? తిమోతి. ఆ తిమోతికి ఏమైందంట? మనం పైనుంచి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇద్దరు ముగ్గురు సాక్షులు పడే కానీ పెద్ద మీద దోషాలను అంగీకరింపకూడదు. ఇతరులు భయపడ నిమిత్తము ఆ పాపములు చేయవారిని అందరి ఎదుట గద్దింపుము, విరోధి బుద్ధినైనను పక్షపాతమునైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులు గైకొనున్న దేవుని ఎదుట క్రీస్తును ఎదుటను
దేవదూతలు ఎదురును నీవు ఆనబెట్టవాలను. అయిపోయింది 22. త్వరపడి ఎవరి మీద హస్తనిక్షేపణ చేయకుము, పరుల పాపములో పాలినోడు ఎదుకుము, నీవు అపవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము, పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనత కోసము ద్రాక్షరసం కొంచెం. అయా ఈ దైవజనుడు నీకు వచ్చేటువంటి బలహీనత, కడుపులో బాగా లేదు, దాన్ని బట్టి నువ్వు నీళ్లు తాగుతున్నావు, బాగానే ఉంది. నీళ్లు కంటే నువ్వేం తాగాలంటే ఇప్పుడు ద్రాక్షరసము త్రాగాలి. కొంచెం ఎక్కువ, కొంచెం తాగాలి ద్రాక్షరసం. దైవజనుడు చెప్తున్నాడు ఈయనతో, తిమోతితో ఏం త్రాగాలంట? ద్రాక్షరసం. బైబిల్ గ్రంథంలో ఈ ద్రాక్షారసము చాలా విలువైనటువంటిది. హల్లెలూయా. ద్రాక్షలో ఒక కాయ తీసుకుంది, ఆ కాయలో షడ్రుచులు ఉంటాయట. షడ్రుచులు అంటే ఎన్ని? 6 రుచులు. ఒక ద్రాక్ష కాయలో ఎన్ని ఉంటాయంటే 6 రుచులు ఉంటాయి. ఒకటి వగరు ఉంటుంది, రెండోది చేదు ఉంటుంది. వగరు, చేదు, పులుపు, తీపి, ఇంకోటి కారం, ఇంకోటి కారు, తిక్కగా ఉంటుంది. ఇన్ని అనుభవాలు ఉన్నాయి ఒక ద్రాక్ష కాయలు. ఆ రోజుల్లో ఏమండి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఏమండి అక్కడ సమరయుడు ఆ పడిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఏం రాశాడు? ఆ ద్రాక్షారసం ఆయన దగ్గర ఉన్నటువంటి తీసి ఆ ద్రాక్ష రసాన్ని ఆ వ్యక్తికి వేసి ఆ పూట కూడా వాడిని ఆ యొక్క పడిపోయినటువంటి వ్యక్తి గాయాలను ఏం చేశాడు? కట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ద్రాక్షలో అంత వైద్యం ఉంది. హల్లెలూయా. స్వస్థపరిచేటువంటి గుణం ఉంది. అందుకని ప్రతి నెల మనం కూడా ఏం తీసుకుంటున్నాం? ద్రాక్షరసం బలారాధన తీసుకుంటున్నాం. అంటే మన శరీరానికి అది స్వస్థతని చేకూర్చేటువంటిది. హల్లెలూయా. కనుక అబ్బాయి నువ్వు నీళ్ళు కాదా ఎక్కువ తాగేది? పద్దాక నీళ్ళు తాగుతున్నావు. నీళ్ళు కంటే ఆరోగ్యకరమైనటువంటి ద్రాక్షరసం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే చూడండి, ఇక మీద నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసం. రోజు వచ్చే రోగాలు అవి పోవాలంటే ఏం తీసుకోవాలట? ద్రాక్షారసం కొంచెంగా పుచ్చుకోవడము. ఏం తీసుకోవాలట? ద్రాక్షారసం. ఒకసారి కింద చర్చిలో ప్రసాదరావు గారు, ఆ చర్చిలో ఫ్రాంక్లిన్ గారు ఒక ఆయన ఉంటారు. ఇప్పుడు పాత చర్చి, ఆయన కూడా అలాగే చెప్పాడు. ద్రాక్షారసం మందు కూడా తయారు చేసి దేంతో? ద్రాక్షారసమే. అన్ని కలుస్తాయి. ఎక్కువ ద్రాక్షాలు కలుపుతారు. పాతకాలంలో బైబిల్లో రాయబడింది ద్రాక్షారసం ఎక్కువగా తాగి మత్తులో అయ్యారట. వాళ్ళకి ఏం తెలియట్లా, ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియలే. ఎవరితో ఏం పాపం చేశారో కూడా తెలియదు. బైబిల్లో ఉన్నారు చాలా మంది. ద్రాక్షారసం మీరు ఒరిజినల్ తీసుకొచ్చి తాగండి ఒక గ్లాసు, మొత్తం వచ్చేస్తుంది. కొంచెం తీసుకు ఎక్కువ తాగితే మొత్తం వస్తుంది. అందుకని ఏం తీసుకోవాలా? ఆయన గారు చెప్తున్నాడు, మందు బ్రాందీ కానీ బీరు కానీ తాగొచ్చు కానీ కొంచెం తాగాలంటున్నాడు ఆయన డైరెక్ట్ గా. నువ్వేమయ్యా అలా చెప్తే కదా మందులలో అని చాలా మంది కామెంట్ చేశారు. ఆ రోజు తాగకూడదు. తర్వాత నెల బలారాధన ఇస్తున్నప్పుడు ఒక జీవో ఒకటి వచ్చింది. గవర్నమెంట్ క్రైస్తవులు మందు తాగొద్దు అని చెప్తున్నారు. నెల వచ్చేప్పటికి ద్రాక్షరసం తీసుకుంటున్నారు కొంచెం. అలా కూడా వచ్చింది. కొద్ది రోజులు ఆపేశారు. ఆపితే మందిరంలో థమ్సప్ తీసుకొచ్చి థమ్సప్తో కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. కనుక ఈ దైవజనుడి యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతని కడుపు నొప్పి తగ్గాలంటే, రోజు వచ్చే వ్యాధులు పోవాలంటే ఏం తీసుకోమన్నాడట? అంటే తిమోతికి కూడా ఒక రోగం ఉంది. మొదట ఎలీషాకు ఏముంది? మరణకరమైన వ్యాధి. అద్భుతాలు చేసింది దైవజనుడు. రెండవది తిమోతి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, సంఘానికి రాస్తూ తిమోతి అనేటువంటి
భక్తుడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆ ద్రాక్షారసం ఇప్పుడు ఈ దినం ఎవరై ఉన్నారంటే యేసు రక్తమై ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు ప్రభువారు కూడా ద్రాక్షారసం ఎవరికి ఇచ్చాడట? అక్కడ ఉన్నటువంటి 12 మంది శిష్యులకి వారికి ఇచ్చి మీరును ఎలాగూ చేయండి. ఒక రొట్టె తీసుకొచ్చి రొట్టె ఇచ్చి ఈ రొట్టె నా శరీరము. తర్వాత అయిన వెంటనే ఒక పాత్రలో ఏమి ఇచ్చాడట? ఆ ద్రాక్షారసం, ఇదిగో ఈ నా పాత్ర, ఇది క్రొత్త నిబంధన, దీన్ని త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది చేయండి అని చెప్పేసి ప్రభు చెప్పాడు. కనుక ఈ ప్రపంచం అంతా రేపు నెలలో రేపు వారంలో మనం బలారాధనకి వెళ్తాం. ప్రభు సంస్కార దినం అంటే ఈ ద్రాక్షారసమును దైవజనుడికి ఎందుకని తాగమంటున్నాడంటే అందులో స్వస్థపరిచే గుణం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. షుగర్ వచ్చిన తాగండి బాగా, అందులో కొంచెం పందాలు వేసుకుని తాగండి, ఏమైంది? బాగా పెరిగింది, తీవ్రత ఎక్కువైపోతుంది. కొన్ని దేనికి ఉపయోగించాలో దానికే ఉపయోగించాలి. ఏ వస్తువైనా ఏదైనా దేనికో దానికే కానీ మన ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దైవజనుడు కూడా ఏమొస్తుంది? బలహీనత వస్తుంది. మూడోది చూసినప్పుడు బైబిల్లో ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, బైబిల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. ఫిలిప్పీకి 2వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. దానికంటే ముందుగా, మీ క్షేమమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడనూ నా ఎద్దకు లేడు. అందరూ తమ సొంత కార్యములే చూచుకున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగదు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవించునో ఈ పౌలు భక్తుడు చెప్తున్నాడు అతని శిష్యుడి గురించి. ఎవరిని అందరి పనులు చేసుకుంటారో ఎవరి పని ఆడు, కానీ ఇతడు దేవుని పని చేస్తున్నాడు. తర్వాత కిందకి వెళ్ళబడి తండ్రి కుమారుడు ఎలా సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము అంటే సువార్త వ్యాపించు నిమిత్తము సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవింపనో చూచిన వెంటనే అతడు నేను పంపవాలని అనుకోనుచున్నాను. నాకేమైనా నేనేమో చచ్చిపోయాను అనుకో, నాకు బదులు ఎవరు వస్తారంటే ఎవరైనా ఏమండి ఎఫ్రాదిత్యును